నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలామందికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఈ పరాభవ సంవత్సరంలో 2026లో ఏ రాశుల వారికి వివాహ యోగం ఉందో చెప్పండి గురుగారు. తప్పకుండా తల్లి, మనకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వివాహ యోగాలకి సంబంధించినటువంటి వ్యవహారంలో గురుడు యొక్క పాత్ర అమోఘమైనటువంటిది. అంటే బృహస్పతి అంటాం మేము, గురుగ్రహం అని అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మనకి జ్యోతిష్య శాస్త్రంలో మనకున్నటువంటి యోగాలని కొన్ని ఉంటాయమ్మా. వాటిల్లో విద్యాయోగము, ఆరోగ్య యోగము, ధనయోగము, వివాహ యోగము, సంతాన యోగము. వ్యాపారం యోగం కాదు అది, అది డబ్బు సంపాదించే ప్రక్రియ. అంటే ప్రకృతి డైరెక్ట్గా దేవుళ్లతో కలిసి మనకి దేవుళ్ళ ద్వారా వచ్చినటువంటి మనకి ఆ ప్రకృతి ఇచ్చేటటువంటి సంపద ఏదయ్యా అంటే ఈ యొక్క యోగాలే. వాటిల్లో వివాహము. మరి సృష్టిని నడిపించాలంటే స్త్రీ పురుషులు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్థితి మాత్రమే, అర్ధనారీశ్వర స్వరూపం మాత్రమే సృష్టిని వృద్ధి చెందిస్తుంది ఈ యొక్క ఈ కాలచక్రంలో. మరి అందులో ఈ పరాభవనామ సంవత్సరంలో గురుగ్రహము దాదాపుగా 3 రాశులమ్మ. మిథున రాశిలో కొంతకాలము, కర్కాటక రాశిలో కొంతకాలము, సింహరాశిలో మరి కొంతకాలము. ఈ సంవత్సరం మొత్తంలో ఆయన 3 రాశులు మారుతున్నారు. 3 నెలలకి 4 నెలలకు ఒకసారి మారుతున్నారు. దీనిని అతిచారత్వ దోష ప్రభావము అంటారు. సరే, ఆయనకి దోషమేమో, కానీ కొన్ని ఒకే రాశి, ఎందుకంటే లెక్క ప్రకారము గురుడు సంవత్సరానికి ఒక రాశే మారుతాడు. ఇప్పుడు ఆయన మిథునంలో ఉంటే ఓన్లీ ఒక్క రాశి వారికే వివాహయోగం కలుగుతుందని చెప్పి మిగతా రాశుల వాళ్ళు చప్పబడిపోతారు. ఈసారి యోగం ఏంటంటే పరాభవనామ సంవత్సరంలో 3 రాశుల వారికి గురుడు బ్రహ్మాండమైన వివాహ యోగాలు ఇస్తున్నాడు. అందులో వారి యొక్క జన్మజాతక చక్రంలో వారి యొక్క లగ్నం అనేది ఉంటుందమ్మా. ఆ లగ్నానికి ప్లస్ వారికి నక్షత్రం ద్వారా కలిగేటటువంటి దశలు, అంతర్దశలు అని ఉంటాయి. జాతకం అంటే చాలామందికి ఓన్లీ నా నక్షత్రం ఇది, నా రాశి ఇదండి, లేకపోతే నా పేరు బలం మీద ఈ రాశి నాకు పెళ్ళి అవుతుందా అని అడుగుతారు. అదేంటంటే అమ్మ, ఆ క్షణంలో వాళ్ళు అడిగిన క్షణంలో కాలం ఏదో ఒక సమాధానం మాలాంటి ద్వారా చెప్పిస్తుంది. కానీ పర్ఫెక్ట్గా కాలం లోపలికి వెళ్ళి చెప్పాలంటే ఓన్లీ అది జన్మజాతకం మాత్రమే దానికి లింక్ అయి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఉంటే దాని ప్రకారము వివాహ యోగము ఎప్పుడు ఉంటుందో ఆ దశలు, అంతర్దశలు తెలియజేసేస్తాయి. అయితే మరి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క జూన్ 1వ తేదీ లోపల సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహము సొంత నక్షత్రంలో ఉండి చక్కటి వివాహ యోగాన్ని అందిస్తున్నాడు. అంటే వారి జన్మజాతకంలో ఈ వివాహ యోగానికి కావలసినటువంటి కొన్ని భావాలు ఉంటాయమ్మా. అవన్నీ కరెక్ట్గా టచ్ అయినాయి అనుకోండి, దశకి అంతర్దశకి లింక్ ఉండాలి. మనకి 5 దశలు ఉంటాయమ్మా. మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ. ఈ 5 దశలు కూడా టచ్ అవ్వాలి. టచ్ అయితేనే గోచారం మనకి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక డెస్టినీ చేరాలమ్మా, ఎక్కడి నుంచి బయలుదేరాలి? మన ఇంట్లోంచి ఒక మూల బిందువు ఉంటుంది కదా, ఆ మూల బిందువే జన్మజాతకము, జన్మ లగ్నము. రాశి అనేది ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావాన్ని మాత్రమే సూచిస్తుంది. అక్కడ ఇచ్చే ఫలితాలన్నీ కూడా చంద్రుడు ప్రతిబింబ రూపకంగా ఇక్కడ ఏ రోజు ఇవ్వాలో ఈయన నిర్ణయిస్తాడు, సూర్యుడు నిర్ణయిస్తాడు. చివరికి ఇవ్వాల్సింది ఎవరంటే సూర్యచంద్రులే యోగాలు మన జాతకంలో ఉన్న దాంట్లో. మరి జూన్ 1వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశి వారికి వివాహ యోగము. తర్వాత జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మరి మకర రాశి వారికి వివాహ యోగ కాలంగా మన యొక్క శాస్త్రం తెలియజేస్తోంది. ఆ తదుపరి నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు కూడా రుజుమార్గంలో సింహరాశిలో కుంభరాశి వారికి వివాహ యోగం కలుగుతోంది. ధనస్సు జూన్ 1 వరకు, అక్టోబర్ 31 వరకు మకర రాశి, కుంభరాశి వారికి జనవరి 24 వరకు. తదుపరి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా అదే రాశిలో గురుడు ఉంటాడమ్మ, సింహరాశిలో వెనక్కి తిరిగి ఉంటాడు. కాబట్టి కొంతమందికి వివాహ యోగాలు మళ్ళీ ఆలస్యం అవ్వటము, లేకపోతే దగ్గర దాకా వచ్చి పోవటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మనం ఒక్కటే చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది, కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది. మరి ఆయన యొక్క ఎఫెక్షన్స్ కూడా ఉంటాయిగా. కాబట్టి ఇన్ని రకాల చర్యలతో వివాహ యోగం జరగాలంటే వారి యొక్క జన్మజాతకాన్ని మాత్రమే అన్వయించి, అంటే అందుకనే ఎప్పుడైనా సరే అమ్మ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. విద్య ఇంటర్మీడియట్ వరకు విద్యాకాలం ఒకలా ఉంటుంది జన్మజాతకంలో.
డిగ్రీ నుంచి అంటే బీటెక్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కావచ్చు, బీఎస్సీ బీకామ్ ఇలాంటివి ఏవైనా సరే అక్కడి నుంచి పిహెచ్డి లెవెల్ వరకు ఉన్నటువంటి చదువులకి మళ్ళీ ఇంకో భావం ఆపరేట్ అవుతుంది. ఈ 2 భావాలు కనుక ఎక్కడైనా చెడిపోతే కొంతమంది 4వ తరగతితో ఆపేస్తారు, కొంతమంది ఇంటర్మీడియట్తో ఆపేస్తారు, కొంతమంది చదువుతూ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆపేస్తారు. ఇవన్నీ కూడా దశలు అంతర్దశలు ఇన్బ్యాలెన్సింగ్ జరగటం వలన జరిగేటటువంటి ప్రక్రియలు. అందుకనే ఎవరైనా సరే ఉన్నత విద్యాభ్యాసానికి కొంత స్టేట్స్కి వెళ్తారు, అమెరికానో, లండనో, రష్యానో, కొంతమంది ఎంఎస్ చదవటానికి, అట్లా రకరకాలుగా, కొంతమంది డాక్టర్ చదవటానికి, నర్సింగ్ చదవటానికి దుబాయ్ వెళ్తారు. వీళ్ళందరూ ఏంటంటే వారి యొక్క జన్మజాతకాన్ని చూపించుకోవాలి. అట్లా కొంతమంది వివాహపరంగా, మనం ఇప్పుడు వివాహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వివాహ యోగం ఇంకేముంది, గురువుగారు చెప్పేశారు మనకి జూన్ లోపల వివాహం ఎట్లా చేసేద్దాం, ఎంత కష్టమైనా అప్పు తెచ్చి చేద్దాం, లేకపోతే అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా అబ్బాయిలకి ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు చేసేద్దాం అనుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెబుతున్నానమ్మా, అమ్మాయిలు దయచేసి వివాహాలకి సహకరించండి. అబ్బాయిలు వివాహాలు కాక వయసు మరలిపోయి 35, 40, 45 దాకా వెళ్ళిపోతున్నారు. అంటే దాదాపు హాఫ్ సెంచరీ కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇంకా వివాహం ఎక్కడ అవుతుంది? ఎవరికైనా సరే స్త్రీకైతే కనుక 25, 26 ఫైనల్ స్టేజ్ అమ్మ వివాహానికి. పురుషులకి ఇప్పుడున్న కాలమానంలో 28 సంవత్సరాలు ఎక్కువ పురుషులకి. కాబట్టి స్త్రీ పురుషులు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. లైఫ్లో కెరీర్ వైజ్ నేను స్టాండర్డ్ అవ్వాలి, ఉన్నతమైన చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అట్లాగే తప్పకుండా నేను ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచారు, కష్టపడి పెంచినందుకు నా జీతం అంతా కూడా వారికి ఇవ్వాలి, వారిని ఆనందింపజేయాలి. తప్పులేదమ్మా, పెళ్ళి అయ్యాకైనా సరే వాళ్ళని గమనించుకోవచ్చు, స్త్రీలైనా పురుషులైనా సరే. పురుషులకు అవసరం ఉందో లేదో తెలియదు, కానీ అవకాశం ఇస్తారో లేదో తెలియదు. భార్యలు వచ్చిన తర్వాత భార్యలకైతే అవకాశం ఎప్పుడూ ఉంటుందమ్మా. ఎందుకంటే పురుషులు సాధ్యమైనంత వరకు పెళ్ళి అయితే చాలు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళు ఎట్లా చూస్తే అట్లా వింటాం అనే పరిస్థితికి వచ్చేసారు పురుషులు, ఒకప్పుడులా లేరు. కాబట్టి ఈ విధంగా వివాహ యోగంలో ఉండేటటువంటి సమస్యలు చాలా ఉంటాయమ్మా. కొంతమంది వివాహానికి సిద్ధమైపోతారు స్త్రీలు, మళ్ళీ దీంట్లో మళ్ళీ ప్రేమలు ఇవన్నీ చాలా ఉంటాయమ్మా. ఒక పెళ్ళి అయిపోతుంది, విడిపోతారు, రెండో పెళ్ళికి రెడీ అవుతారు. ఆ రెండో పెళ్ళి కావాలన్నా జన్మజాతకంలో మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి, ఇంకో స్థానం ఉంటుంది, అది యాక్టివేట్ అవ్వాలి. కొంతమందికి సప్తమ భావం అనేది వివాహ స్థానం, దాంట్లో 2-3 గ్రహాలు ఉన్నాయి, చూడంగానే మీకు 3 పెళ్ళిళ్ళు అయిపోతాయని చెప్పేస్తారు కొంతమంది గురువులు. సరే, అది అవుతే లేదో తర్వాత విషయం. ఒక్క వివాహమే కాక ఏడుస్తుంటే 3 వివాహాలు 4 వివాహాలని కోరికలు పెంచితే ఎట్లా అమ్మా? అవి అవయోగాలమ్మా. ద్వికలత్ర యోగము, త్రికలత్ర యోగము, ఇవన్నీ కూడా అవయోగాలు. కాకపోతే ఏంటంటే దాన్ని అలా చెప్పకుండా, మరి ఒకసారి పెళ్ళి అయినటువంటి స్త్రీ పురుషులకి రెండోసారి పెళ్ళి అనేసరికి ఏంటంటే ఫీలింగ్ అవుతారు కదా, దాన్ని శాస్త్రం ఏం చెప్పిందంటే కలత్ర యోగము. యోగము అంటే మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోవచ్చు అని అధికారికంగా చెప్పడం అన్నమాట. కాబట్టి వివాహ భావాలకి సంబంధించి ఎవరైనా వివాహాలు చేయాలంటే మీకు సంబంధించి మీ మనసుకు నచ్చినటువంటి ఒక సరైన గురువుని ఎంచుకొని వారితో మీ పిల్లల యొక్క జన్మజాతకాలు చూపించి, అసలు జాతకంలో వివాహపరంగా ఇబ్బందులేంటి, వివాహమైన తర్వాత ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని చక్కగా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి ఏదైనా పరిష్కార మార్గాలు చాలా ఉంటాయమ్మా. అవి చేసుకొని అప్పుడు పెళ్ళి చేయాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాన్ని చూసుకోవాలి, గోచారంలో ఆ గ్రహాలు బాగున్నాయా లేవా, ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎప్పటి వరకు ఆగచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. సముద్రం అంత లోతు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం. అవన్నీ సరైన గురువుని మాత్రమే సంప్రదించి సరైన మార్గంతో మీరు ముందుకు వెళ్ళి వివాహం చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మళ్ళీ ముహూర్తాలు పెట్టించేటప్పుడు అదొక యోగము. కాబట్టి పెళ్ళి అంటే అంత ఈజీ కాదు, ఏదో లక్షలు ఖర్చు పెట్టి కెమెరాలు, అట్లాగే క్యాటరింగ్లు, కోట్లు ఖర్చు పెట్టి క్యాటరింగ్లు ఇవ్వటం కాదు. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారా లేదా అనేది కూడా వాళ్ళిద్దరి మధ్య మ్యాచింగ్ చూసేటటువంటి ప్రక్రియ కూడా ఇంకా అమోఘమైనటువంటిది. కాబట్టి ఇన్ని రకాల వ్యవస్థలతో కూడినటువంటి వివాహము, ఆ యోగాన్ని ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ 3 రాశుల వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు ఈ యొక్క సంవత్సరం వరకు కూడా. పరాభవనామ సంవత్సరంలో ఈ 3 రాశుల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అంతే, గురుబలం వలన. మళ్ళీ జాతకంలో చంద్రుడు, శుక్రుడు మగవాళ్ళకి అనుకూలంగా ఉండాలి, స్త్రీలకైతే రవి, గురుడు అనుకూలంగా ఉండాలి. ఇంకా ఎన్నుంటాయమ్మా, ఎన్నున్నాయి. వివాహయోగం అంటే గురుడు చూస్తున్నాడు నా పెళ్ళి అయిపోతుంది అని ఆనందపడకూడదు. వారికి ఒకవేళ జాతక చక్రంలో జాతకం ఉంటే మటుకు తప్పకుండా చూపించి పెళ్లి చేయాలి.
ఏ జాతకం లేనటువంటి వాళ్ళు ఇక గురువు చెప్పిన మాట వారి యొక్క పేరు బలం మీద ఇక సర్వము అమ్మవారు ఈశ్వరుడే చూసుకోవాలని చెప్పి నమస్కారం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళిళ్ళైన తర్వాత ఆలు మగల్లో కంపల్సరీ అహంకార దర్పాలు విడనాడేటటువంటి పరిస్థితి ఉండాలి. అన్యోన్యంగా ఉండేటటువంటి యోగమే వివాహ యోగము. కాబట్టి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ నిండు నూరేళ్ళు కూడా అన్యోన్య దాంపత్యం ఎవరైతే చేస్తారో అదే పెద్ద యోగము. అన్ని యోగాల కన్నా గొప్ప యోగం ఏంటంటే ఇదే పెద్ద ఐశ్వర్య యోగం. ఒక భార్యాభర్త ఎప్పుడైతే కలిసి కొన్ని సంవత్సరాలు జీవితకాల పర్యంతము మనవళ్ళు మనవరాలతో కలిసి ఉంటారో, మధ్యలో ఉంటాయమ్మా ఎన్నో సమస్యలు ఉంటాయి, అరుచుకుంటారో కొట్టుకుంటారో విడిపోతారో మళ్ళీ కలుసుకుంటారో, చివరికి ఫైనల్ డెస్టినేషన్ భార్యాభర్తలు ఒకటే. పెళ్ళప్పుడు ఎవరైతే కలుసుకుంటారో పిల్లలు మనవళ్ళు మనవరాలు చివరికి మళ్ళీ వీళ్ళిద్దరే వస్తారు. అంతే. ఆ పెళ్ళికి యోగం కూడా భగవంతుడు ఎందుకు పెట్టాడమ్మా, ఇప్పుడంటే వయసులో ఉన్నప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాళ్ళు చేతులు ఉత్సాహంగా పరిగెడతారు. ఒక వయసు దాటాక 60 ఏళ్ళ తర్వాత భర్త లేవలేకపోయినా భార్య లేపాలి, భార్య లేవకపోయినా భర్త లేపాలి. ఏ పిల్లలు మనవళ్ళు దగ్గరికి కూడా రారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా రారు. ఒక మనిషికి ఇంకో మనిషి తోడు కోసం చేసేదే వివాహ బంధం. అందుకనే వివాహం అయిన దగ్గర నుంచి ఎన్నైనా అనుకోండి ఒకరికొకరు విడిపోకూడదు. విడిపోయే సిచ్యువేషన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచించుకోవాలి. వివాహం ముందు నా పరిస్థితి ఏంటి, వివాహం అయ్యాక నేను ఎందుకు ఇట్లా చేస్తున్నానని. కాబట్టి వివాహ యోగము మాకు వచ్చేసిందని ఆనందించేటప్పుడు ఇన్ని రకాల ఆలోచించాలి అని నాకున్న అనుభవంతో, మరి నా దగ్గర నేను ఈ 25 ఏళ్లలో ఎంతోమంది జాతకాలు చూస్తూ ఉంటాను కాబట్టి ఈ యొక్క యోగాలు ఎంత కఠినంగా ఉంటాయి, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటాయనేటటువంటి విషయాన్ని నేను తెలియజేశానే తప్ప దీన్ని మించినవి ఇంకా కొన్ని వందలు వేలల్లో ఉంటాయి సమస్యలు. అవన్నీ చెప్తే మనకి గంటలు గంటలు వీడియోలు అయిపోతూనే ఉంటాయి, వినే వాళ్ళకు కూడా అంత సమయం ఉండకపోవచ్చు అమ్మా. అదే. ధన్యవాదాలు గురుగారు. పరాభవ సంవత్సరంలో ఏ రాశుల వారికి వివాహ యోగం ఉందో అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు. శుభమస్తు.